ఫ్రెండ్స్, ఇది మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మన హైదరాబాద్లో రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి లొకేషన్లో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది. అక్కడికి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, తెలంగాణ వాళ్ళు, సో ఇలా మీరు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబుల్. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మెడికల్ సర్టిఫికేట్ని కూడా మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి, వ్యవసాయ శాఖకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లో అయితే ఉంది. ఈ సంస్థ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎప్పుడు అంటే 28th మే రోజు మార్నింగ్ ఇక్కడ 12 PM ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు మార్నింగ్ 11 తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి. మనకి 12 PMకి మనకి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. 28th మే రోజు మనకి డేట్ అనేది నోట్ చేసుకుని పెట్టుకోండి. ఈ డేట్ రోజు మనకి ఈ యొక్క హైదరాబాద్లో రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి ఈ యొక్క పోస్ట్ల నేమ్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ పోస్ట్లకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే 40,000కి పైగానే మనకి స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి అనుభవం కూడా మీకు ఏమీ అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 ఉండాలి. మ్యాక్సిమం ఏమో 45 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. చాలా మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది ఏజ్ అనేది అంటే 35 అలా ఏజ్ ఉండి కూడా జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు. ఇక్కడ 45 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అవన్నీ కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లకి సంబంధించి మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. మీరు వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అయితే ఒక పోస్ట్లకి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వేకెన్సీస్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో, అలాగే ఆడిట్ అండ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి సెక్షన్లో ఈ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కన్సాలిడేటెడ్ పే కింద మీకు ఎవ్రీ మంత్ 40,000 పే చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇందులో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇవి ఏమీ కూడా అవసరం లేదనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ బీకామ్ డిగ్రీ చేస్తే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మీరు నార్మల్గా ఏ డిగ్రీ చేసినా, బీఎస్సీ కానీ BA కానీ ఏది చేసినా కూడా ఎలిజిబుల్. అలాగే ఇక్కడ ఆడిట్ అండ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకేమో ఏ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే ఇక్కడ BSc డిగ్రీ వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు ఎటువంటి అనుభవం ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే అది మనకి తప్పనిసరి అయితే కాదు. ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వాటికి సంబంధించి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో డీటెయిల్స్, ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అంతేగాని అవి మనకి కంపల్సరీ అయితే కాదు. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా అయితే ఫిల్ చేసేసేయండి బ్లాక్ పెన్ తోటి. మీరు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అటెండ్ ద వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండ్ హ్యావ్ టు బ్రింగ్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి, వాటిపైన మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఆ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక సెట్ ఏమో జిరాక్స్ సెట్ అవన్నీ కూడా పట్టుకొని అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు డైరెక్ట్గా నేను చెప్పినటువంటి లొకేషన్ ఉంది కదా అక్కడికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీకు వెరిఫికేషన్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మీకు మళ్ళీ రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి గమనించాలి. ఇవన్నీ కూడా మీకు ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్తారో మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఫర్దర్గా ఇన్ఫామ్ అయితే చేస్తారు మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. మనకి ఇనీషియల్గా ఇవి 1 year పాటు కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీ పర్ఫార్మెన్స్ని బట్టి, ఫండ్ అవైలబిలిటీని బట్టి మీకు ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి ఎవరికైతే హైదరాబాద్లో 40,000కి పైగా సాలరీతో డిగ్రీ అర్హత ఉండి మీరు జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ అయితే అవుతుంది.
అవుతుంది. మనకి ఏదో నార్మల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది డెఫినిట్‌గా యూజ్ అవుతుంది ఫర్దర్‌గా. కాబట్టి మీకు గనక ఎలిజిబిలిటీ ఉండి జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం సో, డెఫినిట్‌గా మీరు 28థ్ మే రోజు ఇంటర్వ్యూకి వెళ్ళడానికైతే ట్రై చేయండి.